RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం మహాదేవ్పూర్ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయ సన్నిధిలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు జూపల్లి నాగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల అశోక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ముఖ్య అతిథిగా హాజరై కొండమడుగు టెంపుల్ చైర్మన్ గా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన గాండ్ల బాలరాజ్, మహాదేవ్పూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా గాండ్ల రమేష్, శ్రీ మడేలేశ్వర స్వామి దేవాలయం ఎండోమెంట్ డైరెక్టర్ గా గాండ్ల నాగేష్లు నూతనంగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక వారిని శాలువలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మరిపల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బొల్లారం జహంగీర్, జిల్లా సంయుక్త కార్యదర్శి జూపల్లి నరసింహులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అంబటి ఆంజనేయులు, జిల్లా నాయకులు గొలనకొండ పాండు, బీబీ నగర్ మండల అధ్యక్షులు గొలనకొండ శేఖర్, నాయకులు గాండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండల్ మహాదేవ్పూర్ గ్రామంలోని పురాతనమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మరి జూపల్లి నాగేష్ అధ్యక్షుడిగా ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గోపిరథగా హాజరు కావడం. అదేవిధంగా ముఖ్యంగా మరి దేవస్థానం చైర్మన్గా గాండ్ల బాగాలు ఇవ్వడం జరిగింది. వారిని రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున సన్మానిద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ వారిని ఈరోజు చైర్మన్గా ఉన్నందుకు వారిని సన్మానించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు. అదేవిధంగా మహాదేవ్పూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన గాండ్ల రమేష్ గారిని కూడా ఆ స్థానంలో ఉన్నందుకు వారిని గర్విస్తూ రానున్న రోజు రాజకీయంగా మన బిడ్డలంతా ఎదగాలని ఆలోచనతో తెలంగాణ రజక సమితి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ వారిని కూడా ఈరోజు సన్మానించడం జరిగింది. మూడో వ్యక్తి అయినటువంటి మరి గాండ్ల నాగేష్ అన్న కూడా ఈ దేవస్థానం వేణుగోపాల స్వామి దేవస్థానానికి ఎండోమెంట్ దేవస్థానానికి డైరెక్టర్గా వారు కూడా మరి నాగేశ్వర కూడా జరిగిన సందర్భంగా తెలంగాణ రజక సమితి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ వారు కూడా సన్మానించడం జరిగింది. ఈ విధంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మన బిడ్డలంతా రాజకీయంగా ఎదిగినప్పుడే మన హక్కులను మనం సాధించుకునే దిశగా మనం ముందుకు పోతాం. కాబట్టి తప్పకుండా మీరు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పోటీ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వివిధ దేవస్థానాలు ముఖ్యమైన దేవస్థానాల్లో మీరు కూడా వీరిని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గాండ్ల బాలరాజన్న చైర్మన్ కావడానికి ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పి ఇంతకుముందు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్య తప్ప. కాబట్టి దానికి మేము మీకు తెలంగాణ రజక సమితి అండగా ఉంటాం. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా రాజకీయంగా ఎదగాలని అనుకున్నప్పుడు మమ్మల్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ రజక సమితి. అంతేకాకుండా దానికి ఐక్యతకు నిదర్శనం ఇంతకుముందే మా మిత్రులు చెప్పినట్టు రాఘవపురము గ్రామ ప్రజలంతా కలిసి ఐక్యతతో వారు మరి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టడం జరిగింది. మేము అందులో మీటింగ్ కూడా గతంలో చేయడం జరిగింది. కాబట్టి ఐక్యత ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది దానికి నిదర్శనము ఈ ప్రాంతంలో రాఘవపురం. మరి మా మిత్రులు చెప్పినట్టు బీబీ నగర్లో ఐలమ్మ విగ్రహానికి మేమంతా కృషి చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి రాష్ట్ర కమిటీ కూడా మీకు అండగా ఉంటుంది, జిల్లా కమిటీ కూడా మీకు అండగా ఉంటుందని మా జిల్లా అధ్యక్షుడు. అదేవిధంగా మరి జిల్లా మహాసభ పెడదామనే ఆలోచనతో మా బీబీ నగర్ మండల అధ్యక్షుడు మరి శేఖరన్న కూడా వారు ఆలోచనని వారు జిల్లా కమిటీ ముందు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే జనగాంలో 3వ మహాసభని అద్భుతంగా చేశారో దాని స్ఫూర్తిగా మా జిల్లాలో కూడా జిల్లా మహాసభ పెట్టాలి అని చెప్పి బీబీ నగర్ అధ్యక్షుడు ఆ విషయాన్ని వాళ్ళ జిల్లాకి సూచించడం జరిగింది. జిల్లా కూడా దాన్ని స్పందిస్తుంది. త్వరలో 40 కాబట్టి 33 జిల్లాలో జిల్లా మహాసభ పెట్టడం వలన
మీ జిల్లాలో తెలంగాణ రద్దు సమితి అజెండాని తీసుకుపోయిన వాళ్ళు అవుతారు, మన ఉనికిని చాటిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా పరిశీలించడం. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణ రిజర్వేషన్ సమితి ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన సంఘంగా మనం అందించవలసినటువంటి బాధ్యత మన భుజస్కంధాల పైన నేటి యువతకు కానీ, యువతులకు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ, విద్యావంతులు కానీ, వృత్తిదారులు కానీ ఒక మంచి సంఘంగా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది, మన భుజస్కంధాల పైన ఉంది. కాబట్టి తెలంగాణ రిజర్వేషన్ సమితి ప్రతి ఒక్కరూ భుజాన వేసుకొని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీరు విస్మరించొద్దని ఈ సందర్భంగా తీసుకుంటాం. ముఖ్యంగా యువత వస్తే దేనైనా సాధించవచ్చు. కాబట్టి యువత తప్పకుండా తెలంగాణ ఆదరించాలని చెప్పి సందర్భంగా అంతేకాకుండా ఈ సమావేశానికి మరి వచ్చినటువంటి వారు గోల్కొండ శేఖర్ గారు, బీబీనగర్ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా జి పాండు, గోల్కొండ పాండు, అంబటి అంజనేయులు, జూపల్లి నరసింహన్న, అదేవిధంగా మరి బొగారం జహాంగీర్ గారు, గాండ్ల అశోక్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గాండ్ల గారు హాజరు కావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో తప్పకుండా ఒక స్ఫూర్తి జిల్లాగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ గోపిరజక రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ